వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ స్థానంలో నిలిచిన రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ తాజా పరిణామాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలో ఆయన నివాస భవనం అబోర్డ్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ చర్య రిలయన్స్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన బ్యాంకు రుణాల మళ్లింపు కేసు దర్యాప్తు భాగంగా చేయబడిందిగా సమాచారం. ఇక ముంబై పాలీ హిల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అబోర్డ్ భవనం దేశంలోనే అత్యంత విలాసవంతమైన నివాసాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మొత్తం 17 అంతస్తుల ఈ భవనానికి వేల కోట్ల రూపాయల విలువ ఉన్నట్టు దర్యాప్తు సంస్థల అంచనాలు సూచిస్తున్నాయి. బ్యాంకులకు చెల్లించాల్సిన భారీ రుణ బాధ్యతల నేపథ్యంలో సంబంధిత ఆస్తులను ఫ్యామిలీ ట్రస్ట్ పేరిట మార్చినట్లు ఆరోపణలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అనిల్ అంబానీకి అనుబంధంగా ఉన్న వేల కోట్ల రూపాయలని ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసినట్టుగా సమాచారం. ఇక అనిల్ అంబానీ నాయకత్వంలోని కంపెనీలు గత కొన్నేళ్లుగా తీవ్రమైనటువంటి రుణభారాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, అలాగే దాని అనుబంధ సంస్థలు భారతీయ మరియు విదేశీ బ్యాంకుల నుండి తీసుకున్నటువంటి అప్పుల్లో భారీ బాకీలు మిగిలిపోయాయని బ్యాంకింగ్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని బ్యాంకుల అప్పులను ఫ్రాడ్ కేటగిరీ కింద కూడా వర్గీకరించాయి. గతంలో విదేశీ బ్యాంకులతో ఉన్నటువంటి ఈ సంబంధం ఉన్న కేసుల సందర్భంగా తన నికర ఆస్తి విలువ మీద అనిల్ అంబానీ చేసిన ప్రకటనలు కూడా చర్చకి దారితీశాయి. టెలికాం రంగంలో ఒకప్పుడు చాలా శక్తివంతమైన స్థానం కలిగినటువంటి రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇప్పటికే దివాలా ప్రక్రియలో ఉంది. షేర్లన్నీ ఎక్కడికక్కడ కుప్పకూలుతున్నాయి. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వంటి సంస్థలు కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ వాటి మీద అంతులేని అప్పుల భారం కొనసాగుతోంది అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక షేర్ మార్కెట్లో కూడా ఈ సంస్థల షేర్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు నిధుల మళ్లింపు ఆరోపణ మీద సిబిఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. 2005లో తన అన్న ముఖేష్ అంబానీతో వ్యాపార విభజన అనంతరం అనిల్ అంబానీ స్వతంత్రంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే శక్తివంతమైనటువంటి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఆయన తరువాతి దశల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పులు, వ్యాపార సవాళ్లతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక తాజా పరిణామాలు ఆయన వ్యాపార ప్రయాణంలో మరొక కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ఇక ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆర్థిక, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు ఎలా మలుపు తిప్పుతుంది అన్న దాని మీద ఆసక్తి నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే అంబానీ వారసులిద్దరూ కూడా ఒకరికొకరు ధీటుగా గతంలో వ్యాపారాలు చేసినప్పటికీ సరైనటువంటి నిర్ణయాలతో, ప్లానింగ్తో ముఖేష్ అంబానీ ముందుకు వెళ్ళిపోతే అపర కుబేరుడిగా, ప్రపంచంలోనే ఒకానొక అత్యంత ధనవంతుడిగా పేరు పొందినటువంటి అనిల్ అంబానీ మాత్రం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్ వన్ ఆఫ్ ది బెస్ట్, ఫైనెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ అనేటువంటి పేరు ఒకప్పుడు ఉంది. కానీ ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్ అనేదే లేకుండా పోయింది. ఓ పక్కన ముఖేష్ అంబానీ తన జియో నెట్వర్క్ తోటి శాసిస్తూ ఉంటే అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. పోనీ ఇప్పుడు ఆదుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారంటే ముందుకొచ్చేటువంటిది కూడా లేదు. మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి ఆస్తులు, అప్పుల విలువ వీటన్నిటినీ కూడా పరిశీలించినప్పుడు ఈ 17 అంతస్తుల భవనం విలువ మొత్తం 3,716 కోట్లు, అంబానీకి చెందినటువంటి దాదాపు 15,700 కోట్ల విలువైన ఆస్తుల్ని ప్రస్తుతం ఈడీ అటాచ్ చేసింది. ఓవరాల్గా బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు 40,185 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఫ్రాడ్ కేటగిరీ కింద దాన్ని లిస్ట్ అవుట్ చేసేశారు. సో ఇంకేమనాలి, ఇప్పుడు సొంత ఇల్లు కూడా ఆయనకి జప్తు కావడం పతనానికి పరాకాష్ట. ఓ పక్కన యాంటెలియా తోటి దాదాపు 150 అంతస్తుల దాకా కట్టినటువంటి ముఖేష్ అంబానీ ఎక్కడ, ఇక్కడ చూస్తేనేమో ఈయన ఎక్కడ, ఇలా ఉంది పరిస్థితి. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పాఠమే. తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి దానికి, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివిటీకి ముఖేష్ అంబానీ ముందుకు వెళ్తే, నెగిటివ్ నిర్ణయాల పరంగా అనిల్ అంబానీ పూర్తిగా కుప్పకూలిపోయాడు. ధీరూభాయ్ అంబానీ వారసత్వాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నటువంటిది ఖచ్చితంగా ముఖేష్ అంబానీయే. ఆయన పోలికల్లో కనిపిస్తున్నటువంటి, పూర్తిగా ధీరూభాయ్ అంబానీలాగే కనిపించేటువంటి అనిల్ అంబానీ మాత్రం తండ్రి లెగసీని ముందుకు తీసుకువెళ్లడంలో సంపూర్ణంగా ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.
చూద్దాం ముందు ముందు ఇంకెటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.